హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం దువ్వాడలో ఉన్న మంగళపాలెం టిడుక హౌస్లు డబుల్ బెడ్రూమ్ చూడడానికి అయితే వచ్చేసాము. ఈ డబుల్ బెడ్రూమ్ అన్నది మనకి మోడల్ 2. ముందుగా నేను మా అక్క అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడికి. సో మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు అందరికీ మోడల్ 1 అయితే మీరు మన ఛానల్లో అయితే చూస్తారు. మోడల్ 2 డబుల్ బెడ్రూమ్ టిడుక హౌసెస్ అనమాట. ఆ వీడియో అయితే చూడండి. చూడలేని వాళ్ళు అయితే మన ఛానల్లోకి వెళ్ళి మోడల్ 1 మోడల్ 2 చూస్తారు అనుకోండి, టిడుక ఇల్లు మీద కంప్లీట్గా మీకైతే ఒక డీప్గా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు మనమైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనమైతే చూడండి, డబుల్ బెడ్రూమ్ టిడుక మోడల్ 2కి అయితే వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మన వీడియో అన్నది స్టార్ట్ అవబోతుంది. అయితే మన హాల్ అంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ హాల్ అంతా కూడా విశాలంగా ఉంటుంది మనకి. ఇదేమొచ్చేసి మన సేమ్ కానీ రూమ్స్ అన్న మనకు మారుతుంది. ఇక్కడ మనమైతే ఫస్ట్ టీవీ అవన్నీ పెట్టుకొని ఏం సామాన్లు అంటే ఆ సామాన్లను మనం ఫస్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్యాప్లో మనకి ఒక చిన్న ఫ్రిడ్జ్. రూమ్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఒక దిక్కి ఏది చేంజ్ అవుతుందంటే, మీరు ఇంతకుముందు చూస్తున్న నుంచి ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ రూమ్ ఉండి ఇక్కడ రూమ్ అనేది ఉంటుంది. కానీ ఇదైతే టోటల్గా అయితే మనకి ఫుల్ చేంజ్ అనమాట. ఈ రూమ్ ఆ రూమ్ కూడా బాగున్నది. అది మన వాళ్ళు రాసే డెసిషన్ బట్టి C4 C5 అని ఉంటుంది. రూమ్ నెంబర్ బట్టి అయితే ఇల్లు అనేది మనకు ఫుల్గా మారిపోతుంది. ఇదిగోండి, ఇదైతే మన హాల్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, పైన అనేది మనకి ఫ్యాన్లు, విండోస్ కూడా మనకైతే ఇచ్చారు. అలాగైతే అది సర్క్యూట్ అనుకోండి. ఇవన్నీ కూడా మనకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకైతే నార్మల్ హాలే. ఇప్పుడు మనం హాల్ చూస్తాం కాబట్టి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాము. చూడండి, ఇదైతే మన బెడ్రూమ్. కొద్దిగా చీకటిగా ఉంటుంది ఎందుకంటే సన్లైట్ రాలేదు కాబట్టి. ఇది మన బెడ్రూమ్ అన్నమాట. ఇదైతే మన ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మనకైతే ఒక మంచం సరిపడేంత ప్లేస్, అలాగే కబోర్డ్ కూడా ఇచ్చారు. కబోర్డ్లో మనకి ఏమైనా యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి ఒక లైట్ ఇలాగైతే మనకి ఇచ్చారు. మామూలుగా ఇదైతే మన ఫస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు ఒక హాల్ ఒక బెడ్రూమ్ అనేది చూసారు కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూడడానికి అయితే వెళ్ళిపోదాము. నార్మల్ చిన్న బెడ్రూమే మనకైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మన గవర్నమెంట్ అనేది అలా ప్లాన్ చేశారు మన కోసం. ఇప్పుడు మనం అయితే సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. మొత్తం చూస్తుందంతా కూడా ఇది మన ఫస్ట్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇక ఫస్ట్ బెడ్రూమ్ చూస్తాం కాబట్టి ఇంకా సెకండ్ బెడ్రూమ్కి చూడండి. ఇదిగోండి, ఇదే మన సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా బాగుంది. ఎందుకంటే ఇక్కడ గాలి ఇక్కడ గాలి కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి చూడండి, కిటికీలు అన్నీ కూడా మనకైతే ఓపెన్గా ఉంటుంది. సో కిటికీలు మన అడ్జస్ట్మెంట్లోకి అయితే మనం వాడుకోవచ్చు. మంచి గాలి అనేది కూడా వస్తుంది. మీకు చెప్పాను కదా, ఇది మన కబోర్డ్. అలాగే మన నార్మల్ బెడ్రూమ్ లాగా అయితే ఉన్నది. ఇది మన సెకండ్ బెడ్రూమ్. సో డబుల్ బెడ్రూమ్ హౌస్ మన టిడుకో అది. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తాం కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోదాం? కిచెన్. ఇప్పుడు మనం కిచెన్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ లోపలికి రండి మీరు ఫుల్గా. ఇప్పుడు మీరైతే కిచెన్లోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి అయితే సింక్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇంకా టిడుకో గవర్నమెంట్ అయితే మనకి ఫుల్గా అయితే కంప్లీట్ చేయలేదు. మీకు హాఫ్లోనే కంప్లీట్ అయింది. మీకు హాఫ్లోనే మీకు అది చూపిస్తాము. కంప్లీట్ అయినాక మీకు తీస్తే ఒక ఫుల్ వీడియో అనేది తీసేస్తాము. కంప్లీట్ అంటే వాటర్ సప్లై, డ్రైనేజ్ అవేటి మనకైతే అవ్వలేదు. సో నార్మల్ డెమో కోసం అయితే మీకు చూపిస్తున్నాను. ఇదైతే మనకు ముందుగా ఇది కిచెన్లోకి అయితే సేమ్ అన్నీ కూడా సేమే ఫ్రెండ్స్. ఇటు సైడ్ సింక్, ఇటు సైడ్ ఏమొచ్చి మనం ఏమైనా స్పూన్లు, గంటలు ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి, పైన ఏమొచ్చి బిందెలు అలాంటి పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా కిచెన్లోకి, అవే అన్నమాట. ఇది కూడా మనకైతే ఒక విండో ఉంది. కిచెన్లోకి పొగలు ఏమైనా వస్తేనేమొచ్చి ఈ విండో అన్నది తీసుకొని మంచి ఫ్రెష్ ఎయిర్ అంతా వస్తుంది. కిచెన్లో కబోర్డ్లు చూడండి, సామాన్లు ఏదైనా పెట్టుకోవచ్చు లోపల. ఇలాగైతే మన కిచెన్ అనేది చెప్తున్నాను కదా, అన్నీ కూడా బాగున్నాయి. ఇది మనకు ఒక సర్క్యూట్ కూడా ఇచ్చారు. మిక్సీలు ఏమైనా వేసుకోవడానికి అవన్నీ కూడా ఇండక్షన్ స్టవ్, మిక్సీలు అవన్నీ ఉంటాయి కదా, అవైతే మనం వేసుకోవడానికి అయితే కిచెన్ రూమ్. ఇప్పుడు మనమైతే బాత్రూంలోకి అయితే నార్మల్ ఎలా చూసేలాగైతే వచ్చేద్దాము రండి. కిచెన్ పక్కన ఇటు సైడ్ అయితే మనకి బాత్రూమ్ ఉంటుంది. చూడండి, ఏం లేదు, బాత్రూంలో అయితే మనకి నార్మల్గా అయితే లైట్లు అలాగ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉన్నది మన బాత్రూమ్ అనేది.
సో పర్ఫెక్ట్గా ట్యాప్లు అవన్నీ ఇంకా ఫిక్స్ చేయాలి. ఇంకా లాస్ట్గా మనం బాల్కనీలో చూసేద్దాం. బాల్కనీ అయితే మనకి చెప్తున్నాను కదా మంచి గాలి అనేది వేస్తుంది, మీరు నమ్మరు. కానీ మన టిడ్కో డబుల్ బెడ్రూమ్ హోమ్ అనమాట. సో బాల్కనీ కూడా చాలా బాగున్నది. ఇలాగోండి ముందున కూడా మనకైతే నేబరింగ్ హౌసెస్ లాగా టిడ్కో హౌసెస్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ అందరూ కూడా వస్తారు సండే టైమింగ్స్ లాగా. ఇదిగోండి ఇది మా చిన్న బాల్కనీ చూస్తున్నారు కదా. ఇదైతే టిడ్కో మోడల్ 2 డబుల్ బెడ్రూమ్ హౌసెస్. మీకు ఈ వీడియో హోప్ఫుల్లీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. అందరూ కూడా సపోర్ట్ చేయండి. లాస్ట్గా మేమైతే నార్మల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నార్మల్ కెమెరాలో అయితే చూపించేస్తాను ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా. అందరికీ మీకైతే ఫుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే మనకి ఇంకా టిడ్కో అన్నది కొద్దిగా అవ్వలేదు. మీరు ఎంత షేర్ చేస్తే అంత గవర్నమెంట్కి బేగా రీచ్ అయిపోయి వాళ్ళు కూడా ఏమైనా డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ గురించి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉండవచ్చు, వాళ్ళు కూడా ఫాస్ట్గా ఇలాగ అయ్యి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు ఏడ్ చేయాలంటే నార్మల్గా మేమైతే చూపిస్తాము, మీకు ఎలాగుందో వాయిస్ లేకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎట్టయితే చూపిస్తాము.